ఏమన్నా అంటే కేసీఆర్ని ఉరితీయాలి అంటాడు. ఆయనను కాదు నిన్ను ఉరితీయాలి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి క్లబ్బులకు పబ్బులకు రాను అని శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకు మొదలైందే జూబ్లీహిల్స్ క్లబ్ నుండి కదా రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ సొసైటీలో ఫ్లాట్ తీసుకొని పక్కన ఫ్లాట్ ఓనర్లను బ్లాక్మెయిల్ చేసి బతికినోడివే కదా అని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే కేటీఆర్కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. గోదావరి జలాలు తెచ్చుడు అంత ఈజీ అనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి మేము తీసుకొచ్చాం కదా. అవును, గోదావరి జలాలు తెచ్చుడు ఓటుకు నోటు కేసులో సూట్ కేసు మోసినంత కష్టమని అన్నారు. రేవంత్ రెడ్డి 6 ఫీట్లు ఉన్నా అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నాడు. 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దించుతున్నాడు కదా, సరిపోలేదా? జగదీష్ రెడ్డికి భయపడే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయించావు కదా రేవంత్ రెడ్డి అని అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా. లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరి తీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరి తీయాలి? నిన్ను కదరా ఉరి తీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాల నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా. మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినాం, నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలి. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావయ్య నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పికిండు. మీ జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది. జూబ్లీస్ క్లబ్కు సంబంధించినటువంటి బతికే కదా, నీ బతికే ఆడికెళ్ళి స్టార్ట్ అయింది కదా. జూబ్లీ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉండాల్సిన బ్లాక్మెయిల్ చేసుడుతోనే కదా నీ దందా స్టార్ట్ అయింది. నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు పబ్లకు అని మాట్లాడతాడు. ఈయన శుద్ధపూసట ఈయన మాట్లాడతాడు. ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దిస్తున్నాడు, బాగానే ఉంది. మరి సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక